హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చేతికి వాచి లేదు, ముడికి గోసి లేదు అని చెప్పుక తిరిగే చంద్రబాబు గారి ఆస్తులు ఈరోజు దేశంలోనే మొత్తం 31 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు వాళ్ళ సంపద ఎంత అని చెప్పి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ, అలాగే ఎలక్షన్ వాచ్ అనే మరో సంస్థ రెండు కలిపి చేసిన సర్వేలో చంద్రబాబు గారు టాప్ ప్లేస్లో నిలిచారనమాట. మొత్తం 931 కోట్ల పైచిలకు ఆస్తులతో ఆయన టాప్ ప్లేస్లో ఉంటే ఆయనకు అంటే 3 రెట్లు తక్కువ అరుణాచల్ ముఖ్యమంత్రి ఫేమా ఖండు 332 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇంకా మిగతా ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఆయన దరిదాపుల్లో కూడా లేరు. సో ఇది మన చంద్రబాబు గారు సాధించిన గిన్నిస్ రికార్డ్ అనమాట. వాస్తవానికి ఆయన తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు గారు, అమ్మనమ్మ వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులు కేవలం 2 ఎకరాలే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గతంలో చాలామంది వైఎస్తో సహా చాలామంది నేతలు విమర్శలు చేసిర్రు. అట్లాంటి వ్యక్తి 95 నుంచి 2004 మధ్య ఎట్లా ఆస్తులు పోగేసుకున్నారో, సింగపూర్లో 2000 కోట్ల పైసలకు ఆస్తులను ఎట్లా సంపాదించారో, దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎట్లా అవతరించారో మొత్తం గతంలోనే tehalka.com అనే ఒక ఏజెన్సీ బయటపెట్టింది. అప్పట్లో అది పెద్ద సంచలనం. సో ఇప్పుడు తాజాగా వరుసగా 4వసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తరుణంలో ఇది అత్యంత పెద్ద సంచలనం అనమాట. దీని సంగతి పక్కన పెడితే మొత్తం దేశవ్యాప్తంగా అంటే ఈ మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తిపాస్తులు మొత్తం కలిపితే 1331 కోట్లు అయితే అందులో కేవలం బాబు గారివే 931 కోట్లు. అంటే మిగతా ముఖ్యమంత్రులు అందరివి కలిపితే కేవలం 400 కోట్లు మాత్రమే. ఇక ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం 50 లక్షల ఆస్తిపాస్తులతో లాస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట. ఆమె కూడా ఇంచుమించు కన్సిక్యూటివ్గా 3 సార్లు గెలిచింది. 15 ఏళ్ళు దగ్గర ఆమె ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉంది. మరి బాబు గారు సంపాదించిన సంపాదన ఆమెకు ఎందుకు సాధ్యం కాలేదో ఏమో తెలియదు. ఇదంతా పక్కన పెడితే గతంలో బాబు గారి ఆస్తులకు సంబంధించి, ఎందుకంటే జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రోజు బంపర్ మెజారిటీతో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే, 164 సీట్లతో. ఆ రోజే అంటే నెక్స్ట్ డేకే హెరిటేజ్ సంస్థ ఆస్తులు ఇంచుమించు 550 కోట్లు ఒక్కసారే. మరి అదేం అల్లావుద్దీన్ అద్భుత దీపమో మరి అదేం మంత్రదండమో తెలియదు. అది రాష్ట్ర ప్రజలకు అందరికీ చెప్తే బాగుంటుంది, కానీ అక్కడ చెప్పరు. ఎంతసేపు ఉన్నా నేను నిప్పు తమ్ముళ్ళు జీవితంలో ఏ ఒక్క కేసు క్రిమినల్ కేసుకు ఎదుర్కోకుండా, ఏ ఒక్క అక్రమాలకు అవినీతికి పాల్పడకుండా చాలా నిజాయితీగా బతికిన ఈ రోజు వరకు కూడా నాకేమైనా డబ్బులు కావాల్సితే నా భార్య భువనేశ్వరి మేడం భువనేశ్వరిని అడుగుతానని చెప్పి ఆయన గతంలో చెప్పుకున్న మాటలు, ఆయన మాటలు నేను వ్యక్తీకరిస్తున్నా. ఇక దీంతో పాటు లోక్సభ సాక్షిగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఒక్కరోజే 550 కోట్లు ఎట్లా సాధ్యం అని చెప్పి ఈ హెరిటేజ్ ఆస్తుల గురించి ఆయన మాట్లాడి ఒకసారి ఆయన ఏమన్నాడో వినండి. Sir, in May 2024, during the course of the conduct of the general election to the Lok Sabha, Sri Narendra Modi and Amit Shah ji gave television interviews as part of their political campaign and asked people to buy shares before 4th June 2024. Amit Shah ji said, quote, "You can buy before June 4. This market will shoot up," unquote. The stock market crashed spectacularly after the declaration of results on 4th June, leading to a heavy losses of around rupees 31 lakh crores of the investors. This modus operandi of this was that all the Godi media predicted more than 356 BJP seats led India in exit poll. All that Godi media predicted inflated results for BJP almost in all states, and in our states claimed BJP would back 29 to 31 seats, but results shows only 12 seats. Because of the prediction of the Godi media in the exit poll, the stock market saw an unprecedented rally on 3rd June. It is also important that the agency Axis My India was also hired by the BJP to conduct election survey for the party. Sir, BJP party, sir, do you know? Since you have not asked me not to take any name, I will not take them. But wife of topmost leader of the TDP earned 521 crores within one day because of the crashing of the stock exchange. Who will conduct now investigation? Who will conduct? No. విన్నారు కదా, టాప్ మోస్ట్ టీడీపీ లీడర్ వైఫ్ ఖాతాలోకి 520 కోట్ల రూపాయలు ఒక్కరోజే ఎట్లా మార్కెట్ ర్యాలీ అవుతుంది? దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంలో 31 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైన సందర్భంలో
ఒక్క టాప్ మోస్ట్ టీడీపీ లీడర్ భార్య ఖాతాలోకి హెరిటేజ్ సంస్థలోకి ఇండైరెక్ట్గా చెప్పిండు అనమాట. 521 కోట్లు ఎట్లా వచ్చినాయి అదంతే చెప్పినా కదా. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటుంది అనమాట బాబు గారి చేతుల్లో. ఆ మంత్రదండానికి ఏదో శక్తి ఉంటుంది అనమాట. ఇట్లా అనగానే డబ్బులు వచ్చేస్తాయి. ఆయననేమో నాకు చేతికి వాచి లేదు, ముడికి గోచి లేదు, నేను నాకు డబ్బులు ఏమైనా కావాలంటే కూడా భార్యను అడిగి భువనేశ్వరమ్మని అడిగే తీసుకుంటా అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఆస్తులు ఈయనకి ఎట్లా సాధ్యమైనాయి? ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు ఎట్లా సాధ్యమైనాయి? ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ 9,031 crores 83,70,656 ఎట్లా సాధ్యమైనాయి? భారతదేశంలో ఏ